సో, ఒక షార్టింగ్ ఆపర్చునిటీ తీసుకున్నానండి. నేను ఎక్స్‌ప్లెయిన్ చేయలేదు. లాజిక్ అనేది లాస్ట్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకే. చాలా వోలటైల్ ఉంది. చాలా ఫాస్ట్‌గా వెనక్కి రావడం. సో, కాస్ట్ టు కాస్ట్ కూడా ట్రైల్ చేశాను. లెట్ ఇట్ బి. ఇఫ్ ఇన్ కేస్ చిన్న బయింగ్ ప్రెషర్ వచ్చినా సరే ఎగ్జిట్ అయిపోతా నేను. ఎందుకంటే బయింగ్ సైడే ఎళ్తది మార్కెట్ కూడా మేబీ. ఓహ్! నైస్. నైస్. చాలా అగ్రెసివ్‌గా ఉండాలి బుక్ చేసుకున్నప్పుడు మాత్రం. మార్కెట్ చాలా వోలటైల్ ఉంది. చిన్న బయింగ్ ప్రెషర్ వచ్చినా సరే బేగా ఎగ్జిట్ అయిపోవడం చాలా మంచిది. సో, ట్రిగ్గర్ పట్టుకుంటా. ఓకే. డన్. హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో, మార్కెట్ ఎప్పుడైనా గ్యాప్ అప్ ఓపెన్ అయితే జనరల్‌గా నేను క్యాండిల్, థర్డ్ క్యాండిల్ ఎలా ఫార్మ్ అవుతుందని చూస్తాను. ఎప్పుడైనా డిప్ తీసుకుంటుందంటే బయింగే చూస్తానండి. షార్ట్ చేయను. ఎప్పుడు కూడా షార్ట్ చేయను. బట్ ఈరోజు ఏంటంటే ఒక సింపుల్ ఒక చిన్న సపోర్ట్ యాక్టివిటీ క్రియేట్ చేస్తుంది. సరే మార్కెట్ ఇంకొంచెం డిప్ తీసుకునే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఓపెన్ అవ్వడం కొంచెం స్ట్రాంగ్‌గా ఓపెన్ అయింది కాబట్టి ఇంకొంచెం డిప్ వస్తదన్న ఉద్దేశం మీద నేను బై లిమిట్ అయితే పెట్టాను. ఎగ్జాక్ట్‌గా ఈ క్యాండిల్ ఏదైతే ఉందో 9:28 క్యాండిల్‌లో మీరిక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ లైక్ యారో మార్క్ కనిపిస్తుంది కదా! సో, 327.90కి నాకు ట్రిగ్గర్ అయింది. ట్రిగ్గర్ అయిన తర్వాత నేను ఏ క్యాండిల్ అయితే ఎగ్జిట్ అయ్యానో ఎగ్జాక్ట్‌లీ మీకు ఆ పొజిషన్ రన్ అవుతున్నప్పుడు కూడా నేను చెప్పాను. మార్కెట్ అనేది పైకే వెళ్తుంది. సో, మనం చాలా అగ్రెసివ్‌గా నేను బుక్ చేసేస్తానని చెప్పాను. సో, అలానే బుక్ చేశాను. నా ఫేవర్‌లో అయితే వెరీ క్లోజ్ టు 29 పాయింట్స్ కూడా ఎళ్ళిందండి. బట్ నేను బుక్ చేసినప్పుడు మాత్రం 18 పాయింట్సే బుక్ చేయగలిగాను. నాకనిపించింది ఏంటంటే ఈ స్కాల్ప్ ట్రేడ్ కాకుండా బైయే చేయాల్సిందేమో అనిపించింది. బట్ నిజంగా చెప్పాలి అంటే బై ఎక్కడి నుంచి చేయాలన్నది కూడా క్లియర్ కట్‌గా లేదండి. ఇప్పుడు ప్రెజెంట్ మార్కెట్ ఫార్మ్ అయిన దాంట్లో. సో, యాహ్! నేను ఏదైతే ఎంట్రీ తీసుకున్నానో అండ్ పర్ఫెక్ట్ ఎగ్జిట్ అయిపోయాను. అండ్ గ్రేట్ ఎస్కేప్ ఇది. లేదంటే డెఫినిట్‌గా నా ట్రైలింగ్ అసలన్నది హిట్ అయిపోయేది కాస్ట్ టు కాస్ట్. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.